మత్తయి శుభవార్త 6వ అధ్యాయం 31వ వచనం. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకొందుమో అని చింతింపకుడి. అన్యజనులు వీటి అన్నిటి విషయమై విచారింతురు. ఈ రోజున చింత, దిగులు, భయం, భీతి ప్రతి వారి హృదయములో, ప్రతి వారి కుటుంబంలో ఏలుబడి చేస్తూ మనుషులలో ఉన్నటువంటి సంతోషమును, వ్యక్తులలో ఉన్నటువంటి నెమ్మది, కుటుంబాలలో ఉన్నటువంటి శాంతి సమాధానాన్ని దొంగిలించేస్తుంది. నిజమా కదా? దీనికి కారణం ఏంటి? వ్యక్తుల్లో నెమ్మది లేకపోవడానికి కారణం ఏంటి? కుటుంబాల్లో సంతోషం లేకపోవడానికి కారణం ఏంటి? మనశ్శాంతి లేకపోవడానికి కారణం ఏంటి? హ్యాపీగా ఉండకపోవడానికి కారణం ఏంటి అని ఒక్కసారి ఎవరికి వారమే తరిచి చూస్తే, తొంగి చూసుకుంటే, లేదా పరిశోధిస్తే, పరిశీలిస్తే తెలిసే సంగతి ఏంటంటే మనిషికి ఉన్న చింత, మనిషికి ఉన్న ఆలోచన. అంటే ఆలోచన అంటే వేరు. ఆలోచన అంటే ఆలోచన నార్మల్గా చేసేది వేరు, దేవుని ఆలోచన వేరు. ఎంత ఆలోచించాలో అంత ఆలోచన, ఆలోచన దేవుని ఆలోచన. ఇక ఆలోచన మించి ఆలోచించి అంటమే ఈ ఆలోచన అంతా చించేస్తుంటారు కూడా, అది చింత. ఇలాగా కుటుంబాల్లో కానీ, వ్యక్తుల్లో కానీ, సంఘాల్లో కానీ, సంస్థల్లో కానీ, లేదా సమూహము మధ్య కానీ సంతోషం, సమాధానం, శాంతి, మనశ్శాంతి, నెమ్మది లేకపోవడానికి కారణం మనకు కనపడుతున్నది ఏంటంటే చింత, 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 చింతించటం. ప్రతిదానికి దిగులు పడడం, ప్రతిదానికి భయపడడం, ప్రతిదానికి చింతించట, ప్రతిదానికి దిగులు చేయటం. అది ఎంతవరకు చేయాలో అంతవరకు చేయటం మంచిదే. మన స్థితిని, స్థాయిని, మన పరిస్థితిని, మన స్టామినాను మించి చేస్తేనే కష్టం. దానికి అనుగుణంగా చేస్తే నో ప్రాబ్లం. దాన్ని మించి, స్టామినాను మించి, స్థాయిని మించి, పరిస్థితిని మించి, ఆలోచన పరిధిని మించి, వయస్సును మించి, మన సామర్థ్యాన్ని మించి చేస్తే మనకి ఏర్పడుతుందంటే భయం వచ్చేస్తుంది. దాని మీదనే దిగులు ఏర్పడుతుంది. పదే పదే దాన్ని తలంచుకుంటూ చింతించటము జరుగుతుంది. అలా చింతించుట వలన మనలో మనశ్శాంతి కోల్పోయే పరిస్థితి వస్తుంది. కుటుంబాలలో శాంతి సమాధానాన్ని కోల్పోయే పరిస్థితి వస్తుంది. అందుకనే మీరు అన్యజనుల వలె, ఏమంటున్నాడు? మీరు అన్యజనుల వలె చింతించకుడి. ఎందుకు అన్యజనుల వలె అన్నాడు? అన్యజనులు అంటే ఎవరండి?
చెప్పండి, నో ప్రాబ్లం. దేవుని గురించి రైట్, అంతే. దేవుని ఎరగని వారు, అంతేనా? దేవుని ఎరగని బిడ్డలు వారు ఎవరైనా కులము, మతము లేదా వర్గము, ఏ భేదం, ప్రాంతము, ప్రదేశం తేడా లేదు. ఎవరైతే దేవుని గూర్చి ఎరగరో, ఎవరైతే దేవుని గూర్చి తెలుసుకోలేదో, ఎవరైతే దేవుని గూర్చినటువంటి అవగాహన లేకుండా దేవుని ఎరగకుండా ఉన్నారో వారందరినీ బైబిల్ పిలుస్తుంది అన్యజనులు అని. మరి వీరేం చేస్తారంట? చింతిస్తారు. మరి వారు అన్యజనులు కాబట్టి చింతిస్తారు. మనమెవరమని చింతించకూడదు, దేవుని బిడ్డల అనగా విశ్వాసుల, అంతేనా? మనం దేవుని పిల్లలము గనక, అనగా ధన్యులము గనక, అన్యులము కాదు, ధన్యులము గనక, విశ్వాసులము గనక, దేవుని పిల్లలము గనక చింతించకూడదు అన్నది అక్కడ యేసయ్య చక్కగా తెలిపాడు. మరి ఈ రోజున మనం అన్యులమా ధన్యులమా? దేవుని పిల్లలమా దేవుని పిల్లలము కానివారమా అని తెలియడానికి, తెలుసుకోవడానికి మెజర్మెంట్, కొలత ఏందంటే చింత. అంటే ఎవరైతే చింతించకుండా ఉంటారో వారు దేవుని పిల్లలు, ధన్యులు, విశ్వాసులు. ఎవరైతే చింతిస్తూ ఉంటారో వారు అన్యులు, దేవుని ఎరగని వారు, దేవుని పిల్లలు కానివారు. అయితే దేవుడు అంటాడు, మీరు అన్యజనుల వలె కాదు అంటాడు. మీరు చింతించి 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 దిగులు చేసి దిగులు చేసి ఆలోచించి 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 అనారోగ్యాన్ని కొని తెచ్చుకోవద్దు అన్నది దేవుని యొక్క కోరిక, ఉద్దేశం. ఎందుకు? డాక్టర్ దగ్గరికి వెళ్తే, అయ్యా కళ్ళు తిరుగుతున్నాయి, బాడంతా నీరసంగా ఉంది, ఎందుకో నాకు చాలా వేదనగా ఉంది, బాధగా ఉంది, అర్థం కావట్లేదు నాకు, నన్ను గురించి నాకే, ఒకసారి చూడయ్యా అని డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆ డాక్టర్ నాడి పట్టుకుంటాడు, తర్వాత స్టెతోస్కోప్ పెడతాడు, తర్వాత ఏం చేస్తాడు, బీపీ చెక్ చేస్తాడు, ఆ తర్వాత రిజల్ట్ చెప్తాడు. ఏమని? అమ్మా నీకు బీపీ తక్కువైంది, అయ్యా నీకు బీపీ ఎక్కువైంది. అంటే తక్కువైనా ఎక్కువైనా ఎందుకో అని అన్నావనుకో, నువ్వేదో టెన్షన్ పడుతున్నావు, నువ్వేదో వేదన పడుతున్నావు, ఏదో ఒత్తిడికి గురయ్యావు, ఏదో డిప్రెషన్లోకి వెళ్ళిపోయావు, దేని గురించో తెగ ఆలోచన చేస్తున్నావు అంటాడు ఆయన. అవునా కదా? అందుకు నీకు ఎక్కువైంది బీపీ అంటాడు, లేదా తక్కువైంది బీపీ అంటాడు. అంటే ఎక్కువైన ప్రాబ్లమే, తక్కువైన ప్రాబ్లమే. మరి దానికి కారణం ఏమంటాడు? ఇదే, నువ్వు దిగులు పెట్టుకున్నావు, చింతపడుతున్నావు, భయపడుతున్నావు, భీతి చెందుతున్నావు, ఏదేదో ఆలోచన చేస్తున్నావు, ప్రెషర్ పెరిగిపోయింది, అందుకు దడ దడ దడ
దడ దడ అంటున్నావు. కాబట్టి ఇది తగ్గించుకో అంటాడు. ఏం తగ్గించుకో అంటాడు? బీపీ ఎక్కువ ఉంది అంటే ఉప్పు కారం కొంచెం, అంతేనా? అంటే కంట్రోల్ కావాలంటే. ఒకవేళ బీపీ తక్కువైంది అనుకో, కొంచెం ఉప్పు కారం పెంచుకో. పోనీ షుగర్ అనుకో, కొంచెం ఎక్కించుకో, కొంచెం తగ్గించుకో. పెరిగితే అట్లా, పెరగకుంటే ఇట్లా. అవునా? అంటే దీని అర్థం ఏంటి? ఇవన్నీ అనారోగ్యాలకు కారణం అండి. మూల కారణం ఏంటంటే నేను చెప్పేదలిచేది చింతించకుడే. నీ అనారోగ్యాన్ని బట్టి ఒకవేళ నువ్వు దిగులు పడుతూ చింత చేస్తున్నావేమో, నీ ఆర్థిక ఇబ్బందుల ద్వారా దిగులు పడి చింత చేస్తున్నావేమో, నీ ఆధ్యాత్మిక జీవితములో నువ్వు ఎదుర్కొంటున్న ఒడిదుడుకులను బట్టి చింత చేస్తున్నావేమో, నీ భర్తను బట్టి నీవు దిగులు చేస్తూ చింత చేస్తున్నావేమో, నీ భార్యను బట్టి నువ్వు దిగులు పడి చింత చేస్తున్నావేమో, నీ పిల్లలను బట్టి నువ్వు దిగులు పడి చింత చేస్తున్నావేమో, నీ చదువులను బట్టి నువ్వు చింత చేసి దిగులు పడుతున్నావేమో, నువ్వు చదువుకున్న చదువులకు బట్ట ఉద్యోగం కొరకై దిగులు చేసి చింత చేస్తున్నావేమో, నువ్వు చేసే పని చోట ఆ పని ఒత్తిడికి తట్టుకోలేక దిగులు చేసి చింత చేస్తున్నావేమో, నువ్వు చేసే డ్యూటీ చోట నీ యజమానుడు నిన్ను ఇబ్బందికరంగా నీ ఎడల ప్రవర్తించుతా ఉంటే నువ్వు దిగులు చేసి చింత చేస్తున్నావేమో, లేదా నీ ఇరుగు పొరుగు ఉదారు కావచ్చు, లేదా ఉంటున్న ప్రాంతంలో కావచ్చు, లేదా నా అన్నవారు చుట్టుప్రక్కల ఉన్నవారి విషయాలు కావచ్చు, ఉంటున్న ప్రతికూల పరిస్థితుల ద్వారా నీవు దిగులు చేసి చింత చేస్తూ ఉండవచ్చు. ఈ రోజున యేసయ్య పరిశుద్ధాత్ముని ద్వారా మాట్లాడుతున్నాడు. చింతించకుడే, చింత చేయకుడే. ఎవరైతే చింతించకుండా ఉంటారో వారికి సర్వ రోగాలు దూరం అయిపోతాయి ఉన్నా కూడా. ఎవరైతే చింత చేస్తారో సర్వరోగాలకు అదే మూల కారణం అవుతుంది. ఒక్క నిమిషం ఆగుతా. అందులో నేను కూడా తినలే, నేనేం సపరేట్ కాదు, నన్ను కూడా కలుపుకొనే మాట్లాడుతున్నా. ఎందుకంటే మాట చెప్పడం ఈజీ. ఎవరు కావలసి కూర్చొని ఇంకా దిగులు చేయడం, భయపడడం, ఎవరు చేయరు. పరిస్థితుల ప్రభావాన్ని బట్టే చేస్తారు. అవునా? అది నాకు కూడా తెలుసు. అది నేనైనా, నువ్వైనా, 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 లేదా వెలపట ఉన్న మీరైనా, ఎవరైనా వాంటెడ్గా ఎవరు చేసి అనారోగ్యాన్ని కొని తెచ్చుకోరు. బట్ అయితే ఇవన్నీ చుట్టూ ఉండడాన్ని బట్టి మనుషులకు చింత, ఆ దిగులు, ఆ భయం, ఆ వేదన, ఆ దుఃఖం, అందును బట్టి సంతోషం, సమాధానం, నెమ్మది ఇంకా మనకన్నీ దూరం అయిపోతున్నాయి. వీటన్నిటికీ ఈ పూట ఒక సొల్యూషన్ ఏంటో చెప్పనా? నువ్వు చింతను జయించాలి అంటే 3 ముక్కలు చెప్పేస్తా. 1, అన్య జనుల వల్లే చింతించకొద్దు అన్నాడు కదా. అంటే అప్పటికేమని అర్థం? అన్య జనులు కాకుండా ఉండాలంటే దేవుణ్ణి ఎరిగి ఉండాలి, అంతేనా? పరిశుద్ధ గ్రంథంలో నుంచి చూడండి, అది మత్తయి శుభవార్త 6వ అధ్యాయం
6వ అధ్యాయం 30వ వచనం. తొందరగా. నేడుండి రేపు పొయ్యలో వేయబడు అడవి గడ్డిని దేవుడు ఇలాగూ అలంకరించిన ఎడల అల్ప విశ్వాసులరా మరి నిశ్చయముగా వస్త్రములను ధరింపజేయును కదా. ఏమండి, ఎంత అద్భుతంగా మాట్లాడుతున్నాడు చూడు దేవుడు. నేడుండి రేపు అగ్నిలో వేయాలి. ఇదేన్ని గడ్డి గడ్డి ఉంది కదా, పచ్చగా ఉంటాయి కదా మొక్కలు, పచ్చగా ఉంటాయి. ఒకసారి మనం అలా పెరిగి ఒక కోసి పక్కన పెట్టామనుకో, మహా అంటే ఎంతవరకు ఉంటుంది? 1 గంట, 2 గంటలు, లేదా సాయంకాలం, లేదా ఒక్కరోజు. మరుసటి రోజు ఏమైపోయింది? ఎండిపోతుంది. ఎండిపోతే దాన్ని ఏం చేస్తాం? అగ్నిలో వేస్తాం, కాల్చేస్తాం, పడేస్తాం. అయితే ఆయన అంటాడు, అలాంటి గడ్డినే నేను అంత అలంకారంగా. పెళ్ళిళ్ళలో చూశారా? లేదా ఫంక్షన్లో చూశారా? లేదంటే ఎక్కడైనా కానీ, ఏ చోటైనా, మన ఇళ్ళల్లో కానీ, లేదంటే పెద్ద పెద్ద ఇళ్ళల్లో కావచ్చు, మన ఇళ్ళల్లో కానీ, మన ఇంటి ఆవరణ కానీ, చర్చి ఆవరణలో కానీ ఏం చేస్తారు? అలంకారం కోసమే కదా, అందం కోసమే కదా, అంటే చూడడానికి బాగా ఆహ్లాదకరంగా ఉండేదానికోసమే కదా. తద్వారా దాంట్లో నుంచి వచ్చే ఆక్సిజన్ అని వచ్చింది, కార్బన్ డైఆక్సైడ్ చెప్పారండి. సైన్స్లో వీక్ నేను. ప్రైజ్లాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆక్సిజన్ మనకు తెలియకుండానే ఆరోగ్యం ఇస్తుంది. అంటే ఆ విధంగా డిజైన్ చేశాడంట దేవుడు. ఆ విధంగా దేవుడు ఏం చేశాడంట? డిజైన్ చేశాడు. వాటికే అంత అలంకరిస్తే ఈరోజు ఉండి రేపు అగ్నిలో వేసే ఆ గడ్డికే మరి మీకెంత నేను మిమ్మల్ని ఎంత అలంకరించాలి, మిమ్మల్ని ఎంతగా బాగా చూసుకోవాలి, నేను మిమ్మల్ని ఎంత ఆహ్లాదకరంగా ఉంచాలి, మిమ్మల్ని ఎంత సంతోషంగా ఉంచాలి, మిమ్మల్ని ఎంత అందంగా ఉంచాలి, ఎంత మిమ్మల్ని బాగా చూసుకోవాలి. అల్పవిశ్వాసులారా, మీకెందుకు ఆ తాట కలుగుతుంది అని మాట్లాడుతున్నాడు. అంటే దాని అర్థం ఏంటి? నా యందు విశ్వాసం ఉంచండి అంటే దేవుని యందు విశ్వాసం ఉంచండి, యేసయ్య యందు నమ్మిక ఉంచండి. ఎందుకని? గడ్డి కంటే మీరు శ్రేష్ఠులు, పువ్వు కంటే మీరు శ్రేష్ఠులు, పక్షుల కంటే మీరు శ్రేష్ఠులు, పిచ్చుకల కంటే మీరు శ్రేష్ఠులు. అవిశ్వాసులు కారు. విశ్వాసం ఉంచండి. నేనేమంటానంటే, మనము చింతను జయించాలి అంటే సృష్టికర్త అయినటువంటి మన మహారక్షకుడైనటువంటి యేసు క్రీస్తునందు విశ్వాసముంచాలి. హల్లెలూయా. ఈ విశ్వాసము ద్వారానే చింతను మనము జయించగలము. ఆమేన్. హల్లెలూయా. విశ్వాసము వలనే చింతను జయించగలము. అది ఏ చింతనైనా కావచ్చు, చింతకాయే కావచ్చు. దేని వలన జయిస్తాము? విశ్వాసము ద్వారా. బైబిల్లో రాయబడింది,
సమయం లేదు నేను చదివించడానికి. హెబ్రీ పత్రికలో మొదటి నుంచి చదివితే 11వ అధ్యాయం మొదటి నుంచి విశ్వాసము, అక్కడ గుంపు ఉంది బాగా మంచిగా, ఆ గుంపు రాయబడింది. అందులో ఒక మాట, అన్నిటిని బట్టి రాయబడిన మాట, ఒక మాట ఉంది ఏంటంటే విశ్వాసము ద్వారా ఆనాడు రాజ్యాలనే జయించారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. విశ్వాసము ద్వారా ఆనాడు రాజ్యాలను. మరి మన చింతన జయించలేవా? ఏమండి, మన చింతన జయించలేమా? అరే, నీ విశ్వాసం ద్వారా నీ భర్తలో మార్పు కలుగుతుందంటే చింతన జయించలేవా? నీ విశ్వాసం ద్వారా నీ భార్యలో మార్పు కలుగుతుందని ఆ చింతను జయించలేవా? నీ విశ్వాసం ద్వారా నీ పిల్లలో మార్పు కలుగుతుందని ఆ చింతను జయించలేవా? నీ విశ్వాసం ద్వారా మార్పు కలుగుతుంది నీ తల్లిదండ్రులు, కానీ ఆ చింతను జయించలేవా? నీలో స్వస్థత కలుగుతుందని విశ్వాసం ద్వారా ఆ చింతను జయించలేవా? నీలో ఇబ్బందుల నుండి బయటపడతావని ఆ విశ్వాసం ద్వారా ఆ చింతను జయించలేవా? ఒక్కసారి యోచించుమని ప్రేమతో మనవి చేస్తున్నాను. దేవుని యందు విశ్వాసము ద్వారా మనం చింతించకుండా ఉండటానికి, చింతను జయించటానికి దేవుడు మనకు సహాయం చేస్తున్నాడు. హల్లెలూయా. అది యేసుక్రీస్తు ద్వారానే చింతను జయించగల. డబ్బు, ధనము, బంగారు, ఆస్తిపాస్తులు లేదా నీకు ఎంత ఏముందన్న దాని ద్వారా మాత్రం కాదు, యేసయ్య ద్వారానే. వారు చిన్నలైనా పెద్దలైనా, ఎవరస్తులైనా లేదా వృద్ధాప్యంలో ఉన్నవారైనా, స్త్రీ పురుషులైనా బాలబాలికలైనా, ఏ కులము మతము, ఏ వర్గము, ఏ దేశము ప్రదేశము ప్రాంతమని తేడా లేకుండా చింతను జయించాలంటే నజరేయుడైన యేసే, ఆయన యందు విశ్వాసం ఉంచుట ద్వారా, ఆయన యందు నమ్మిక ఉంచుట ద్వారా మనము చింతను జయించగలము. హల్లెలూయా. ఆ చింతను జయించగలిగితే మనల్ని ఏమని పిలుస్తున్నాడు దేవుడు? నా విశ్వాసులు. ఆ చింతను జయించడం ద్వారా మనల్ని ఏమని పిలుస్తున్నాడు దేవుడు? నా పిల్లలు. ఆ చింతను జయించడం ద్వారా దేవుడు మనల్ని ఏమని పిలుస్తున్నాడు దేవుడు? ధన్యులు, అన్యులు కాదు. మరి ఈ రోజున చింత నీకుంటుంది, నాకుంటుందండి, మనందరికీ ఉంటుందండి. ఆ చింతని ఎంతవరకు ఆలోచించాలో అంతవరకే ఆలోచించు. చించి 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 లాస్ట్కు మన దుస్తులు, మన వస్త్రాలు చించుకొని ఎక్కడ రోడ్లు ఎంట తిరగాల్సింది వస్తుంది, బస్ స్టాండ్ ఎంట తిరగాల్సింది వస్తుంది, రైల్వే స్టేషన్లో తిరగాల్సింది వస్తుంది, వీధి చివరన ఎక్కడో ఉంటూ వికారమైన ఏదో మాట్లాడకూడని మాటలు, ప్రవర్తించకూడని ప్రవర్తన, ఇవి విచిత్రమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సింది వస్తుంది. ఈ పరిస్థితి రాకముందే నా దేవుడు నీకు గొప్ప ఆపర్చునిటీ ఇస్తున్నాడు ఈ రోజున. హల్లెలూయా. గొప్ప అవకాశం. రా నా యేసయ్య దగ్గరికి. వచ్చిన నీవు విశ్వాసం ఉంచు, నమ్మిక ఉంచు, ధన్యుడు అయిపోతావు, ధన్యురాలు అయిపోతావు, దేవుని పిల్లలు అయిపోతావు, విశ్వాసం అయిపోతావు. విశ్వాసము ద్వారా చింతను జయిస్తా, దిగులును జయిస్తా, నీలో ఒంట్లో ఉన్న అనారోగ్యాన్ని జయిస్తా, నీ కుటుంబానికై ఉన్న ఆర్థిక ఇబ్బందులను జయిస్తా. నీ ఇంట్లో నీకు తెలియకుండానే శత్రువు కార్యం చేస్తున్నాడు, ఆ కార్యం మీద జయాన్ని పొందుతావు. హల్లెలూయా. ఇది ముమ్మాటికి నిజం. కనుక యేసయ్యనందు విశ్వాసం ఉంచుదాం. విశ్వాసము ద్వారా మనం ఏదైనా జయించగలం, ఏదైనా సాధించగలం. హల్లెలూయా. యేసునందు విశ్వాసం ఉంచకుండా
యేసుని ఎరగకుండా యేసు యొద్దకు రాకుండగా దేవునికి వేరుగా ఉండి నువ్వు ఏమి చేయలేవు. ఏమండి, ఒక చెట్టు ఒక మొక్క ఉంది అనుకుందాం, చెట్టు ఉంది అనుకుందాం. ఆ చెట్టుకు కొమ్మలు ఉంటాయి, అవునా? కొమ్మకు పువ్వు కాస్తాయి, అవునా? ఆ పువ్వు తర్వాత కాయలు కాస్తాయి, కాయల తర్వాత పండ్లు కాస్తాయి, అంతేనా? చెట్టుకు ఉన్నప్పుడు ఒక కొమ్మ నరికామనుకో, పక్కన పెట్టామనుకో, ఏమైంది? కొద్దిసేపటికి చిన్నగా ముసుకపోతాయి, వాడిపోతాయి. మరి కొద్దిసేపటికి వాడిపోతాయి. అది పువ్వైనా, కాయైనా, పండైనా, కొమ్మైనా చివరికి ఏమైపోయింది? ఎండిపోతుంది, అవునా? తన పచ్చదనాన్ని కోల్పోతుంది, తన బాగా కాపు కాసే ఆ పువ్వు, కాయ, పండును కోల్పోతుంది. అది మనుషులకై ఇచ్చే పచ్చదనాన్ని, తన వైభవం ఏంటి, మనుషులకు చెయ్యాలన్నదే దేవుని యొక్క సృష్టి, అది కూడా కోల్పోతుంది. అలానే చెట్టు యేసయ్య, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకని అన్నాడు, నేను ద్రాక్షావల్లిని, మీరెవరు? తీగలు. ద్రాక్షావల్లితో అంటుకట్టబడి ఉంటేనే ఫలిస్తాం. లేదా తీగ కదా, కొమ్మ కదా, పువ్వు కదా, కాయ కదా, ఇదెందుకులే అని అట్లా పక్కన పెట్టామనుకో, వేరు చేసామనుకో, ఎండిపోతా. అందుకనే విశ్వాసం ఉంచకపోవటం ద్వారా, వేరుగా ఉండటం ద్వారా నీ వేరైపోతే ఎండిపోయే పరిస్థితే కానీ పచ్చదనం ఉండదు, అనగా సంతోషం ఉండదు, సమాధానం ఉండదు, సుఖం ఉండదు, సౌఖ్యం ఉండదు, నెమ్మది ఉండదు. ఆ చెట్టుకే ఉండాల, కొమ్మగా, పువ్వుగా, కాయగా, పండుగా. అప్పుడు ఏమండి, ఆహా, ఎంత ఫలిస్తామో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మరి అలా చెట్టుగా యేసయ్యలో అంటగట్టబడి ఆ విశ్వాసంలో మనం ఉన్నామా? వేరుగా ఉంటే మన పరిస్థితి అంతే దారుణం, ఎండిపోద్ది, కాలిపోద్ది, బూడిదైపోద్ది, దూరం అయిపోద్ది. తర్వాత ఏం సాధించాలి? కాబట్టి విశ్వాసం ఉంచు, నువ్వు చింతను జయించగలవు. ఇక రెండో విషయం చూడండి, పరిశుద్ధ గ్రంథంలోంచి ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు 4వ అధ్యాయం 6వ వాక్యం. దేనిని గూర్చియు చింతింపకుడు గాని ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడే. హల్లెలూయా. నీ భర్త కంటే ముందుగా దేవునికి తెలియజేయి, నీ భార్య కంటే ముందుగా దేవునికి తెలియజేయి, నీ పిల్లల కంటే ముందుగా దేవునికి తెలియజేయి, నీ తల్లిదండ్రుల కంటే ముందుగా దేవునికి తెలియజేయి, నీ చుట్టూ ఉన్న వారి కంటే ముందుగా దేవునికి తెలియజేయి. ఏమని? నా పరిస్థితి ఇది ప్రభువా, ఇదిగో నా పిల్లల పరిస్థితి ఇది ప్రభువా, నా భర్త పరిస్థితి ఇది ప్రభువా, నా భార్య పరిస్థితి ఇది ప్రభువా, నా తల్లిదండ్రుల పరిస్థితి ఇది ప్రభువా, ఇదిగో మా వారి పరిస్థితి ఇది స్వామి అని ఏం చేయాలంట? దేవునికి తెలియదు. ఏ విధంగా తెలియాలి? ప్రార్థన. నువ్వు చింతన జయించాలంటే విశ్వాసముతో జయించాలి. రెండవదిగా ప్రార్థనతో జయించాలి. ఏ విధంగా? విజ్ఞాపనల ద్వారా, యాచనల ద్వారా, ప్రార్థనల ద్వారా, కృతజ్ఞతాపూర్వకంగా ప్రభువుకు ప్రార్థన చేయటం ద్వారా మన చింతను మనము జయించగలము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దేని గురించి చింతించకు,
ఆలోచించంతే. చించితే మళ్ళీ అది చింత అయిపోతుంది. ఆలోచించు ఎంతవరకు అంతవరకు. బీపీ రాకముందుకే బీపీ రాకుండానే ఆలోచించు, షుగర్ అటాక్ కాకుండానే ఆలోచించు అని వచ్చిన వాళ్ళని నేను తక్కువ చేసి మాట్లాడలే. జాగ్రత్త పడంటున్నా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వచ్చిన వారైనా ఈ కేర్ తీసుకుంటే చాలు, ఈ జాగ్రత్త తీసుకుంటే చాలు, నో ప్రాబ్లం. దేని గురించైనా సరే, అది ఏ బాధ ఉందా, ఏ కష్టం ఉందా, ఏ నష్టం ఉందా, ఏ రోగం ఉందా, ఏ అనారోగ్యం ఉందా, ఏ ఆర్థిక ఇబ్బంది ఉందా, లేకపోతే ఏ గొడవ ఉందా, ఏ సమస్య ఉందా, ఏదైతే మన ఎదుట ఉండి, మనలో ఉండి, మన కుటుంబంలో ఉండి మనల్ని ఇబ్బంది పెట్టి భయపెడుతుందో, చింతకు గురి చేస్తుందో, దాని విషయమై ఏం చేయాలా? దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. దేవునికి తెలియచేయి, దేవుడు చూసుకుంటాడు. అందుకని ఒక భక్తుడు అన్నాడు, సమస్య నిన్ను పట్టుకొని దేవుని దగ్గరికి వచ్చి దేవునికి అప్పగించక ముందే నువ్వే సమస్యను పట్టుకొని వచ్చి దేవునికి అప్పగించు అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమైందా? ఎంతమందికి అర్థమైంది? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమర్థమైందండి? సమస్య, ఈ సమస్య ఉందనుకో, నా సమస్య ఉందనుకో, నా సమస్య, నా బాధ, నా కష్టం, నా వ్యాధి, నా రోగం, లేకుంటే నాకున్న పరిస్థితి మీ చెప్తే బాధపడతాను, నేనే చెప్పుకుంటున్నాను. కాబట్టి నాకున్నది నేను దేవునికి చెప్పకపోయినాను అనుకో, వెంటనే ఏం చేస్తాడంట సాతానుగాడు? ఆ సమస్యను పట్టుకొని పోయి క్రియేట్ చేస్తాడు. దేవా, చూడు, ఈ పనికిమాలోడు ఇంత సమస్యలు ఉన్నా నీకు చెప్పకుండా వచ్చి నిన్ను గురించి ఈ పనికిమాలోడు చూడు, ఇన్ని సమస్యలు పెట్టుకొని, ఇన్ని కష్టాలు పెట్టుకొని, ఇన్ని బాధలు పెట్టుకొని, ఇన్ని అనారోగ్యాలు పెట్టుకొని, ఇంత కుటుంబం అతలాకుతలం అవుతున్నా, ఒడిదుడుకుల్లో ఉన్నా, ఇంత వేదన చెందుతున్నా, ఇదిగో ఈ రకమైన సమస్య పెట్టుకొని వీడు దిగులు చేస్తా, చింత చేస్తా, వేదన పడతా, దుఃఖపడతా, ఏడుస్తూ ఉన్నాడే కానీ నీ దగ్గరికి రాలేదు అని చెప్పి వాడు సాధారణ పట్టుకొని పోయి దేవుని దగ్గర పెడతాడండి. అంటే మనల్ని అప్పగిస్తాడు, మనల్ని దోషిగా నిలబెడతాడు. అందుకనే దానికంటే ముందే ఆ సమస్య అయితే మనకేదైతే ఉందో, అది అనారోగ్యం ఉందా, అది కష్టం ఉందా, ఆర్థిక ఇబ్బంది ఉందా, లేదా కుటుంబ ఒడిదుడుకులు ఉన్నాయా, అది ఏదైనా సరే ఆ సమస్యను పట్టుకొని క్యాచ్ చేసి దాన్ని 6 పడక ముందే, 4 పోక ముందే గట్టిగా పట్టుకొని వచ్చి దేవుని దగ్గరికి వచ్చి పెట్టి, దేవా ఇదిగో ఇదే చూడు, దీని కథ ఏందో చూడు, యేసయ్యా ఇది కథ ఏందో చూడు. అవసరమైతే డై కొట్టండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. క్రికెట్ ఆడుతుంది కదా, క్యాచ్ పట్టుకుంటాడు, డై కొట్టి దూకి పరిగెత్తి గాల్లో క్రికెట్ ఆడుతుంటే తిలక్ వర్మ అన్నప్పుడు గాల్లో ఎగిరి బంతిని పట్టుకొని 6 పోయేదాన్ని బయటికి, ఆ గాల్లో బయటికి లోపలికి బౌండరీలోకి వేస్తాడు. అవతల పోయింది ఏమైంది? 6 పోయింది. కానీ పరుగులు ఎన్ని వచ్చినాయి చూసారా? సేవ్ ఎంత అవుతుందో ఉదాహరణ చెప్తున్నా. కానీ మన సమస్యను కూడా పట్టుకొని ఆయన పాదాల దగ్గర పెట్టి, ఇదిగో ప్రభువా అని ప్రార్థన చేయి, విజ్ఞాపన చేయి, కృతజ్ఞతాపూర్వకంగా విజ్ఞాపన యాచన చేయి, అడుగు, ఆయనకు చెప్పు, ఆయన వేడుకో. ఎందుకండి ఆయన మనకు చేయడు, చేస్తాడంతే, చేసి తీరుతాడంతే, సహాయపడతాడంతే. ఎందుకు చేయడు? మనకు చేయకుండా ఎవరు చేయాలి? ఆయన దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఏం చేయాలి మనం? రెండోది చింతన చేయించాలంటే ప్రార్థన చెయ్యాలి, యాచించాలి, విజ్ఞాపన చెయ్యాలి. రెండో శుక్రవారం ఈ మాట చెప్పలేదు కాబట్టి ఇప్పుడు చెప్తున్నా. వచ్చే రెండో శుక్రవారం సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థన, విజ్ఞాపన ప్రార్థన, యాచించే ప్రార్థన, తెలియజేసే ప్రార్థన. అది నీ కోసమైనా, నీ కుటుంబం కోసమైనా, మనుషులందరి కోసం, రాజుల కోసం, అధికారుల కోసం, ప్రభుత్వ ఉద్యోగుల కోసం, ప్రజాప్రతినిధుల కోసం, రాజకీయ నాయకుల కోసం,
దిక్కులేని వారి కోసం, అనాథల కోసం, విధవరాండ్ర కోసం, పసిపిల్లల కోసం, అనేకుల కోసం ప్రార్థించే ప్రార్థన రెండవ శుక్రవారం, వచ్చే రెండవ శుక్రవారం సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థన. నువ్వు ఎంత తెలియజేయాలో అంత తెలియజేయాలని టైం ఉంటుంది. హల్లెలూయా. నువ్వు ఇంట్లో కూర్చొని ఒక్క ముక్కలు చెప్పి దేవానికి స్తోత్రం అని నువ్వే చూసుకోండి చెప్తావు. ఇక్కడికి ఇచ్చి నువ్వు గంటల కొద్దీ దేవునికి చెప్పొచ్చు, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు ఎంత అడుగుతావో, ఎంత చెప్తావో, ఎన్ని కంప్లైంట్, ఎన్ని సమస్యలు నువ్వే పట్టుకొని వచ్చి ఆయనకి అప్పగించు, ఆయన చూసుకుంటాడు మిగతాది. లేకపోయినా ఒక నువ్వు ఇంట్లో కూరబెట్టి నిద్రపోతా, నువ్వు ఉన్నావు అనుకో, అన్ని సమస్యలు ఉన్నా, అన్ని కష్టాలున్నా, అన్ని బాధలున్నా, అన్ని రోగాలున్నా, అన్ని ఇబ్బందులున్నా, నువ్వే నిద్రపోతున్నావు అనుకో, వాడు నీకంటే ముందుగానే అవన్నీ పట్టుకొని వచ్చి చూసినావు ప్రభువా, మళ్ళా నన్నే నిందిస్తున్నావు, నేను నిద్ర పోమన్నాను వాళ్ళని. నీ దగ్గరకు వచ్చి నీకు చెప్పుకోవచ్చు కదా, నేను అడగొచ్చు కదా, నీకు తెలియజేయచ్చు కదా. లేకపోతే కడుపుండే తిని కంటిన్యూ నేను నిద్ర పోమని చెప్పినానా, నేను మేలుకొద్దని చెప్పినానా, నేను ప్రార్థనకు రావద్దని చెప్పినానా అని వాడేం చేస్తాడంటే మనకంటే ముందుగానే దేవుని సోలో పెడతాడు, దేవునికి అప్పగిస్తాడు. అందుకనే సమస్య మనల్ని అప్పగించక ముందే మనమే ఆ సమస్యను పట్టుకొని దేవునికి అప్పగిద్దాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చింతను జయిస్తాం. మూడవదిగా అయిపోయేస్తాం పరిశుద్ధ గ్రంథంలో నుంచి మత్తయి శుభవార్త 6వ అధ్యాయం 32 అనుకుంటా, 31, 32 ఒకసారి చదవండి. ఇవన్నీ దాని ముందు కాబట్టి చదువుక, ఏమి తిందుమో, ఏమి తాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి, అన్ని జనులు వీటన్నిటి విషయమై విచారితురు. ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మీరు ఆయన రాజ్యమును, ఇది మూడవది, మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. హల్లెలూయా. మొదట ఏం వెతకాలంట అండి? మనకు కావలసినవన్నీ పొందాలంటే ఏం చేయాలంట? మనకు ఆరోగ్యం కావాలనేది, అందరికీ ఆరోగ్యం కావాలనేది కదా. మొదటగా దేవుని వెతుకు, దేవుని రాజ్యాన్ని వెతుకు, నీతిని వెతుకు. అందరికీ బాగా ఆర్థికపరమైన అవసరతలు తీర్చబడాలి, డబ్బు ఏం కొదవ ఉండకూడదు, అన్ని సమస్తం సమకూర్చబడాలని అందరికీ కోరిక ఉందా? అందరికి ఉందా అండి? ఏ పలకరండి, మళ్ళీ ఏడాది దేవుడిని ఎత్తుకోమని చెప్తాడన్నా. అందరికీ డబ్బు అవసరమా? మీకు వద్దా? మీకు డబ్బు అవసరం లేదా? ఆశీర్వాదం అవసరం లేదా? కావాలి కదా. మరి మొదట దేవుడిని ఎత్తుకండి, దేవుని రాజ్యాన్ని ఎత్తుకండి, మొదట దేవుని నీతిని ఎత్తుకండి, అప్పుడు మీకు అన్ని ఇస్తానంటున్నాడు కదా. మనం ఇది చేయం, మనకు నచ్చినవి అన్నీ చేసుకుంటూ పోతాం, మనకు చేయదలసినవి ఇవన్నీ చేసుకుంటాం. ముందు లోక సంబంధంగా, శరీర సంబంధంగా, మన ఇంటి సంబంధంగా, కుటుంబ పరంగా అన్ని ఏవేవో అన్నీ చేసుకుంటూ పోతుంటాం. ముందు చేయాల్సింది చేయాలి. ఈ క్రిస్మస్ సీజన్లో చూడండి, ప్రార్థనల కంటే ముఖ్యం ఇల్లు ఊడ్చుకోవడాలు, బోకులు దోముకోవడాలు, పూసుకోవడాలు, చేసుకోవడాలు, తినడాలు. తప్పేం కాదు, నేను తప్పు పట్ల. అయితే ఏం చేయాలి? మొదట ఇది దేవుణ్ణి వెతకాలి, మొదట దేవుని నీతిని వెతకాలి, దేవుని రాజ్యాన్ని వెతకాలి, దేవుని సన్నిధికి మొదట దేవునికి ప్రాధాన్యత మొదట ఇచ్చి, నువ్వు తింటావా తిను, చేసుకుంటావా చేసుకో, నువ్వు ఏం చేసుకోగలిగితే చేసుకో, ఏమి పెట్టగలిగితే అవి పెట్టుకో, నో ప్రాబ్లం. అందుకని దేవుడు ఏమన్నాడు తెలుసా? చూడండి పరిశుద్ధ గ్రంథములో నుంచి లూకా శుభవార్త, మార్కు సువార్త 13, 11 ఒకటి చదవండి.
మార్కు సువార్త 11, 13, 11. కొనిపోవున్నప్పుడు వీరు ఏమి చెప్పుదామా అని ముందుగా ఈ విషయాన్ని నేను మరలా చెప్తాను. దీన్ని స్కిప్ చేయండి, ఎందుకంటే దీని గురించి చాలా చెప్పేది ఉంది. తర్వాత లూకా శుభవార్త మనకు అవసరమైన చెప్తున్నా ఈ పూట ఇప్పటికీ. లూకా శుభవార్త 12వ అధ్యాయం 22వ వచనం. అంతటా ఇట్లా నేను ఈ హేతువు చేత మీరు ఏమి తిందుమో అని మీ ప్రాణమును కూర్చేయనను, ఏమి ధరించుకుందుమో కూర్చుననా అని మీ దేహమును కూర్చేయనను. తెలుసా అండి? తర్వాత బాగా గుర్తుపెట్టుకోండి. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా? మన పనుల కంటే దేవుని పని గొప్పది కాదా? మన ఇంటి పని కంటే దేవుని ఇంటి పని గొప్పది కాదా? మన ఇంట్లో పని కంటే, ఇంటి కంటే దేవుని సన్నిధికి రావడం గొప్ప కాదా? చూసారా ఎంత అద్భుతంగా మాట్లాడు. దేనికి చింతపడుతున్నారు? ఏదో తాగాలని, ఏదో తినాలని, ఏదో కట్టుకోవాలని, ఏదో సాధించాలని, ఏమేమో చేయాలని చింతిస్తున్నావు. ఒకటి, నీ తిండి కంటే ప్రాణం, అవునా కదా? నీ వస్త్రము కంటే, వస్త్రాలు ఇంత అనుకుంటున్నావు, కానీ వస్త్రాల కంటే దేహం. ఈ వస్త్రము ఏ దేహానికి, ఈ దేహానికి ఏ వస్త్రం కప్పుకుంటేమైతే, పట్టు చీరైనా కట్టుకోవచ్చు, మామూలు చీరైనా, కానీ దేహం ముఖ్యం. అర్థమైందా? మనం ఏ చొక్కా అయినా వేసుకోవచ్చు, ఏ టీషర్ట్ అయినా వేసుకోవచ్చు, కానీ ఇందులో ఉన్న దేహం ముఖ్యం, పైన వస్త్రం కాదు. అలానే తిండి ముఖ్యం కాదు, ప్రాణం ముఖ్యం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకని లోకం ముఖ్యం కాదు, దేవుడు ముఖ్యం. హల్లెలూయా, హల్లెలూయా. అని ఇంటి పని కంటే ముఖ్యం, దేవుని పని ముఖ్యం. మీరేందో చింతపడుతున్నారు, మీరు బాగా చింతపడుతున్నారు. అందుకనే నా ప్రియ దేవుని బిడ్డలారా, క్రిస్మస్ సీజన్ వచ్చే లోపల నా దగ్గర డబ్బులు ఎంత ఉంటుందో, ఏ విధంగా సోర్సు దొరుకుతున్నాయో, ఎత్తిపెట్టేది కావచ్చు, వచ్చేది కావచ్చు, ప్రతి దానికి ఎప్పటికప్పుడు నేను తీసేస్తాను. ఏ పెద్ద ఆలోచనలే, ఇది మనకు అవసరం ఉందా, సంఘానికి పక్కన పెడదాం. నేను ఈ సంవత్సరం ఇదో పలానాకి వెళ్ళి చేయాలనుకున్నా, తీసేద్దాం అంతే. ముందు నా గురించి నేను ఆలోచించాను, పిల్లల గురించి ఆలోచించాను, కుటుంబం గురించి ఆలోచించాను. మీకు ఆ విషయం తెలుసో తెలియదు. నేను గొప్పగా చెప్పట్లా. నేనేం చేస్తానంటే, మొదట నా దేవుని నేను చూసుకుంటే నాకు దేవుడు ఎదుగు కొదవ చేయడం అనేది నా ఆశ, నా కోరిక అంతే. ఎందుకంటే లేఖనం ఉంది, మొదట నా నీతిని, నా రాజ్యాన్ని అడుగుడి, వెతుకుడి, అప్పుడు మీకు ఏది కావాలనో అది అనుగ్రహించబడుతుంది. హల్లెలూయా. కాబట్టి మనం లోకం కంటే దేవుడు గొప్పవాడండి, అది ముఖ్యం. తిండి కంటే ప్రాణం ముఖ్యం అండి, అది ముఖ్యం. వస్త్రాల కంటే దేహం ముఖ్యం అండి, అది ముఖ్యం. లోకపు మాటల కంటే దేవుని మాటలు ముఖ్యం, అది ముఖ్యం. మనం ఏం చేస్తున్నామంటే, చాలా వరకు స్నానం చేయలేదు, రాలే, నీళ్లు రాలే. స్నానం చేయకపోతే రాలేదు అని నువ్వు నా దగ్గర నుంచి వెళ్ళిపోయి దేవుడు నన్ను గెట్టేస్తాడా ఏంటి? నేను అడుగుతున్నా, తెలియక అడుగుతున్నా. అరే బాబు లేదా అమ్మా, నువ్వు స్నానం చేయలే, నువ్వు వెళ్ళిపో అంటాడా? నీకు ఇంట్లో నీళ్లు రాలే కుళాయికి, నువ్వు ఆగిపో, ఇంట్లో కూర్చో అంటాడా? వెంటనే చిన్న చిన్న వాటికి విద్య లేని పాపం చేపలు పట్టేటోళ్ళు రారా అంటే వచ్చారు, అంతే. పోదంపా, వస్తాపా ఏసయ్యా. మరి ఆ చేపలు పట్టేది ఎట్లుంటారు? నాలాగా పాయింట్ వేసుకొని, టచ్ చేసుకుని ఉంటారు ఏంటి? పుట్టగోసి వేసుకొని, బాడీ ఊరికే పైన వేసుకొని,
ఏదో రవాణా కట్టుకోనో లేదంటే పెట్టుకోనో ఆ నీళ్ళలో నానుకుంటా ఆ బురదలో తొక్కుకుంటా ఆ చేపలు పడతా ఉంటే వీళ్ళ దగ్గర ఆల్రెడీ కొంచెం నీసు సంబంధించిన ఏదో పెట్టుకుంటారు. చేప పడాలంటే ఎర్ర కావాలి కదా, అవి పెట్టుకుంటే వాళ్ళు పాచిలో బురదలో నీళ్ళలో గుంటలో ఏమి లేకుండా ఎట్లా కప్పుకొస్తుందో తెలుసా అండి? అవునా కదా? స్మెల్ వస్తుందా లేదా? మరి వారిని రారానైనా రా నన్ను వెంబడించంటే పా నేను ఇంటికి పోయి స్నానం చేస్తాను అన్నారా? నేను ఇంటికి పోయి కొలాయి నీళ్ళు పట్టుకొని బాగా హీటర్ పెట్టుకొని కరెంట్ రాలేదు కాబట్టి హీటర్ పెట్టుకుంటాను, లేకపోతే గ్యాస్ మీద. ఎన్ని లాజికల్ చెప్తారో దేవుని నేనేమన్నా వద్దంటానా? దేవుడు వద్దంటానా అండి? దేవుని సన్నిధికి వస్తే నీ స్నానం కంటే ముఖ్యం దేవుని సన్నిధి ముఖ్యం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. నీ వస్త్రాల కంటే దేవుణ్ణి ఆరాధించేది ముఖ్యం. హల్లెలూయా. అర్థం చేసుకోవాలి దేవుని మాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మనం ఏం చేయాలంటే దేవునికి ప్రాధాన్యత ఇస్తే మనకు చింత ఉండదు అన్నది నేను చెప్పే 3వ పాయింట్. హల్లెలూయా. దేవునికి మొదట ప్రాధాన్యతనిస్తే నీకు చింత లేదు అంతే, దిగులు లేదంతే, భయం లేదంతే. నువ్వు దేని గురించైనా, నీ అనారోగ్యం గురించి కూడా భయం ఉండదు కా, నీ ఆర్థిక ఇబ్బందుల గురించి కూడా భయం ఉండదు కా, నీ పిల్లల గురించి కూడా భయం ఉండదు కా. అబ్బో 5 మంది ఆడపిల్లలే, 3 ఆడపిల్లలే, అంతా నాకు ఏమి లేదు, దిక్కు నో ప్రాబ్లం, దేవుడే దిక్కు. లూకా శుభవార్త చూడండి, తర్వాత 12:26, అదే 12:26లో వస్తారు చూడండి. కాబట్టి అన్నిటికంటే తక్కువైనది చింతిపనేలా, ఇది పక్కన పెడతాం, స్కిట్ చేద్దాం, దీని గురించి చెప్పాలనుకున్న సబ్జెక్ట్ అనుకోండి. తర్వాత 21:14, అదే లూకా శుభవార్త. మరలా చెప్పినప్పుడు ఈ పార్ట్స్ చెప్తా. దేవునికి స్తోత్రం. కాబట్టి అక్క ఇది కూడా స్కిప్ చేయి, దీని గురించి కూడా సేమ్ ఆ సబ్జెక్ట్ వేరు. మళ్ళీ నేను దాంట్లోకి పోతే రాలేను బయటికి. దేవునికి స్తోత్రం. తర్వాత కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 7వ అధ్యాయం 32వ వచనం. ఉన్న విషయాలు చెప్తున్నా, దాని లేకపోతే నేను రాలేను, చాలా ఉంది. కాబట్టి చకచక కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 7వ అధ్యాయం 32వ వచనం. చింతలేని వారై ఉండవలనని కోరుతున్నాను. ఏం కోరుతున్నా అంటే దేవుడు చింతలేని వారై ఉండాలని కోరుతున్నాడు. తర్వాత చూడండి, బాగా జ్ఞాపకం చేసుకోండి. పెళ్లి కాని వారు ప్రభువును ఎలాగూ సంతోషపెట్టగలనని ప్రభు విషయమైన కార్యమును గుర్చి చింతించుచున్నాడు. పెళ్లి అయిన వాడు భార్యను ఎలా సంతోషపెట్టగలమని లోక విషయమైన వాటిని గూర్చి చింతించుచున్నాడు. అటువలనే పెళ్లి కాని స్త్రీయు కన్నికయు తమ శరీరమందును ఆత్మయందును పవిత్రాలై ఉండుటకు ప్రభు విషయమైన కార్యములను గుర్చి చింతించుతుందురు కానీ పెళ్లి అయినది భర్తని ఎలాగూ సంతోషపెట్టగలనని లోక విషయమైన వాటిని గుర్చి చింతించండి. తర్వాత పైన కూడా కొన్ని విషయాలు ఉన్నాయి. ఇవి స్త్రీలకు ఇంకా చాలా ప్రాముఖ్యం, పురుషులకు కూడా అండి. ఈ స్త్రీలకనే కాదు, ఒక యవనస్తుడైనా పెళ్లి చేసుకుంటే భర్తని ఏ విధంగా సంతోషపెట్టాలి, భార్యని ఏ విధంగా సంతోషపెట్టాలి చింతపడుతుందంట లోకం గురించి. పెళ్ళి అయిన వారు, పెళ్లి కావాల్సిన వారు ఆ విధంగానే కోరుకుంటారట. అయితే దేవుడు ఏమంటాడంటే వీటన్నిటి గురించి పక్కన పెట్టండి, మీరు చింత మానేయండి. చింత మానేయండి అండి. ఆ పైన చదువుకుంటూ వస్తే పైన రాయబడింది పెళ్ళైన వాడు పెళ్లి కాకున్నట్టుగా. అవుందేనా? చదువు. ఇంతవరకు చింతించే వారి లిస్ట్ అది. ఇది చింతలేని వారే ఉండవాలని కోరుచున్నాను.
పెళ్లి కానివాడు ఆ, 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 ఆ. ఉన్నవాడు లేనట్టుగాను, కొన్నవాడు కొనినట్టుగాను, అనుభవించవన్నట్టుగాను. ఎక్కడుంది ఇక్కడ? ఆ, ఆ, చెప్తుంది ఏమనగా అయినది కనుక ఇక మీదట భార్యలు కలిగిన వారు ఇడిచిపెట్టమని కాదు, లేనట్టు ఉండండి అంతే. ఆ, ఏడ్చువాడు ఏడవనట్టుగాను, సంతోషపడువారు సంతోషపడినట్టుగాను, కొనినది తమది కానట్టు నాది నాది అని కాకట్టుగాను, ఈ లోకము అనుభవించువారును అమితముగా అనుభవించనట్టుగా ఉండవలేను. ఏమండి, ఎంత చక్కగా రాసినాడు చూడండి. అంటే నీది నీదే నాది నాదే, ఓకే, అయితే ఉన్నవి ఉన్నవి నీకోసమే, కానీ నువ్వు నా కోసం అని దాని అర్థం. నీకు భార్య ఉంది, ఇంకా నీకే లోకం లేని భార్య అన్నట్టు. నీకు భర్త ఉన్నాడు, ఇక లోకంలో ఎవరికి లేడబ్బా భర్త, దీనికే ఉన్నాడు, బో ఎగేసుకొని బో తిరుగుతాడే అంటారే కొందరు. నీకే ఉన్నాడు, నో ప్రాబ్లం. నువ్వే కొన్నావు మంచి బైకులు, కార్లు, ఇల్లులు, స్థలాలు కట్టావు. ఎవరు లోకంలో కట్టలే, కొనలే, చేయలే. కొంచెం తగ్గించుకో, కొనట్టుగానే ఉండు. అంత నాదే, ఇది నాదే, అది నాదే, అది నాదే, ఈ బంగారు నాదే, ఇదంతా నాదే, ఈ లోకం అంతా నాదే, మంచిదే, ఇది నేనే అనుభవించాలనుకుంటున్నావు, అనుభవించినట్టుగా ఉంది. అప్పుడు చింతలు చేయిస్తావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు చింతన చేయిస్తావని భార్య విడిచిపెట్టమని కాదు, భర్తని విడిచిపెట్టమని కాదు, మీకున్న ఇళ్ల స్థలాలు పొలాలను విడిచిపెట్టమని కాదు, ఆ కాన్సెప్ట్ కాదడా. నువ్వు చింతను చేయించాలి అంటే ఇవన్నీ కూడా నా దేవుని తర్వాతనే అన్నది ఎవరైతే మనిషి ఎట్లో ఉంటుందో వారు చింతను చేయించగలరు. హల్లెలూయా. అందుకు మీ చింతించడం మానేయండి దేవుడు, అంతే. మీరు చింతించడం మానేయండి. చివరిగా 1 పేతురు పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం, మీరు చింతించడం మానేయండి అన్నాడు. ఎందుకు? అయిపోయింది, ముగిస్తున్నా. 1 పేతురు పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. ఏడక్క మీరు చింతించకండి అంటున్నాడు. ఎందుకు అన్నాడు? మీరు చింతించకండి అన్నాడు. ఎందుకు? మొదటగా ఆయన మిమ్మల్ని గూర్చి, అబ్బా, నిన్ను నన్ను మనల్ని ఎందుకు చింతించకు అన్నాడు అంటే ఆయనే మనల్ని గురించి చింతిస్తున్నాడు అంటండి. ఇది ఎక్కడైనా ఉంటుందా? నీ భర్త నీ గురించి ఆలోచించగలరా? నీ భార్య నీ గురించి ఆలోచించగలరా? నీ పిల్లలు నీ గురించి ఆలోచించగలరా? నీ తల్లిదండ్రులు నీ గురించి ఆలోచించగలరా? ఒకవేళ ఆలోచించిన కొంతమేర, కానీ దేవుడు నిన్ను కూర్చి అదే పనిగా చింత చేస్తా ఉన్నాడు. నువ్వు చింతించకూడదని. నీకున్న ఆరోగ్యాన్ని బట్టి ఆయన చింతిస్తున్నాడు, నీకున్న పరిస్థితులను బట్టి ఆయన చింతిస్తున్నాడు. అందుకని నీ చింత మానే. నీ చింత మానేస్తేనే నీ దిగులు పోయిద్ది, నీ దిగులు మానేస్తేనే నీ భయం పోయిద్ది, నువ్వు భయం మానుకుంటేనే నెమ్మదిగా సంతోషంగా బ్రతకగలుగుతా. కనుక ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు. కనుక చదవక మీ చింత యావత్తు ఆయన మీద, దేవుని మీదేయండి. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. చాలక్క, మెలకువగా ఉండండి, నిబ్బరమైన బుద్ధి గలవారై ఉండి ఆయన మీద మన చింత యావత్తు వేద్దామండి. నా చింత అయినా, నీ చింత అయినా, మన చింత అయినా, మన ఇంటి దగ్గర చింత చెట్టాకైనా అంతా ఆయన మీద వేద్దాం. ఆయన చూసుకుంటాడు. అది పుల్లగొందా, పచ్చిగొందా, తీయగొందా, ఒగురుగొందా, లేక తినడానికి సరిగా లేదా,
ఏ విధంగా ఉందా ఆయనకు తెలుసండి. ఈ చెట్టు గురించి ఆయనకు తెలుసా? నాటింది ఆయనే, పెంచింది ఆయనే, పోషిస్తుంది ఆయనే, పెద్ద చేస్తుంది ఆయనే, ఈ చెట్టును కొమ్మలుగా చేసింది ఆయనే, అంటే పిల్లలను ఇచ్చింది ఆయనే. ఆ పిల్లలకు చెట్టుకు ఇచ్చింది ఆయనే. ఆయనకు తెలుదా? ఆయనకు తెలుదా? అందుకు ఆయన మీద చెప్పడం ఈజీ కానీ వేయడం చాలా కష్టం కదా. అందుకనే ఇదొక మంచి గొప్ప అవకాశం ఏంటంటే యేసయ్య యందు విశ్వాసం ఉంచి ప్రార్థనాపూర్వకముగా ఆయన మీద భారం వేసి ముందుకెళ్తే నీకు చింతే ఉండదు, ఉన్న చింతను జయించగలవు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మొగరితడి ప్రార్థన చేసుకుందాం. మొగరించని చిన్న ప్రార్థన.